తల్లిదండ్రులకు దూరమైపోయింది. ఈ స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఎవరైనా పిల్లలు ఆడపిల్లలుగా ఉన్న వాళ్ళకి క్షమించాలి. తల్లిదండ్రులు అనేవాళ్ళు లేకపోతే, అందులో తల్లి లేకపోతే వాళ్ళ యొక్క ఇబ్బంది చాలా చాలా భయంకరంగా ఉంటుంది. మన కరోనాలో కొన్ని ఘోరాతి ఘోరమైనవి విన్నాను. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది దగ్గరగా ఉన్నవాళ్ళు ఇద్దరిద్దరు ఆడపిల్లలు ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లలో తల్లులు చనిపోయారు. ఆడపిల్లలు కూడా మళ్ళీ అంతా ఒక 8, 6, 7, 10 సంవత్సరాల లోపల పిల్లలు. ఇలాంటి కొన్ని విపత్తులు మన జరిగాయి. అంటే ఇది మరీ చూడండి, ఎందుకంటే మాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి అటువంటి వచ్చినప్పుడల్లా మేము ఇద్దరం ఆలోచించుకుంటూ ఉండేవాడు. నేను నా ధర్మపత్ని, అయ్యో ఎంత కష్టమో ఆ ఇద్దరు బిడ్డల ఆడపిల్లలకు. అంటే మగపిల్లలది ఒక రకం, ఎందుకంటే ఆడపిల్లకి తల్లి ముఖ్యముగా ఉండాలి పెళ్ళయ్యేంత వరకు. ఇది అన్నమాట. అందుకంటే ఈ స్త్రీ రూపంలో ఉన్న పిల్లలకు తల్లిదండ్రులు తప్ప మిగతా ఎంతమంది ఉన్నప్పటికీ వారి జీవితము ఒంటరితనంగా కనబడుతుంది. అంటే సులక్షణాదేవి తల్లిదండ్రులకు యథావిధిగా చేయవలసినటువంటి పితృతర్పణ కార్యాలు చేసింది. ఆవిడ అంత్యక్రియలు దగ్గరుండి చేసి వాళ్ళకి చేయవలసినవన్నీ విధి విధానాల ప్రకారము ఆవిడ చేసింది. ఇప్పుడు చెప్పండి, కాశీఖండంలో సుబ్రహ్మణ్య స్వామియే ఇక్కడ చెప్పి ఉన్నాడు, ఈ సులక్షణాదేవి ఆ తల్లిదండ్రులు ఇద్దరికీ చేసింది యథావిధిగా అని. ఎవరు చెప్పారండి ఆడవాళ్ళు చేయకూడదని? అర్థమవుతుందా? ఆ కాలంలోనే చేసింది. అంటే దీని అర్థం ఏమిటంటే తల్లిదండ్రులకు ఆడ అయినా ఒకటే, మగ అయినా ఒకటే. అంటే ఇది ఎక్కడ వచ్చింది అంటే మనకి కొన్నిసార్లు ఆచారాలు మొదలవుతాయి. ఈ ఆచారాలు పోగా అదే సిద్ధాంతంగా మారిపోతుంది. అంటే క్షమించాలి, పూర్వం మనం ఒక 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినప్పుడు ప్రతి ఇంట్లో కనీసం 10 మంది పిల్లలు ఉండేవాడు. ఈ 10 మంది పిల్లలు ఉండేటప్పటికి ఏమిటంటే ఇటువంటివి కొంచెం అమంగళ కార్యములు కదా. ఈ అమంగళ కార్యాలు కాబట్టి మగపిల్లలు ఎక్కువ దండిగా ఉన్నారు కాబట్టి ఆడపిల్లలు మీరు లోపల ఉండండిలే, వాళ్ళు పోతారు చేస్తారు, మగవాళ్ళు చేస్తారు, అక్కడ అంతా స్నానాలు చేయాలి, ఆ కార్యాలు చేసేటప్పుడు స్నానాలు గీనాలు గట్రాలు చేయాలి, మీరు ఎక్కడ పోతారు అని మగపిల్లలు ముందు పంపించారు. అది పోను ఏమైందంటే మగపిల్లలే చెయ్యాలి. మనం చూస్తాం దక్ష ప్రజాపతికి 2 అమ్మాయిలే, అలాగే జనక మహారాజుకి అమ్మాయే. మన చరిత్రలో క్షమించండి, చరిత్రలో ఎక్కడైనా అమ్మాయి వల్లే తండ్రి పేరు వచ్చిందే కానీ తండ్రి వల్ల ఎక్కడా రాలేదు, ఒక రాముడు తప్ప. ద్రౌపది వల్ల ద్రౌపదుడికి పేరు వచ్చింది, జానకి వల్ల జనక మహారాజుకి పేరు వచ్చింది, దక్షుడి వల్ల దాక్షాయని వల్ల దక్షుడికి పేరు వచ్చింది. అర్థమవుతా? అంటే ఇది ఆడపిల్ల. అంటే ఒక మన పురాణాల ప్రకారం మీరు లోతుగా అంతర్గతంగా వెళితే మీరు ఒక కొడుకుని కనడం కన్నా ఒక కూతుర్ని కంటే 200 మంది మగపిల్లల్ని కన్న దాంతో సమానం. ఎందుకంటే ఒక ఆడపిల్ల మీరు మీ ఇంటిని ఉద్ధరిస్తుంది, అటు వాళ్ళ ఇంటికి వెళుతుంది. ఒకవేళ ఆ ఇంటికి వెళ్ళినటువంటి ఆ కోడలు ఉత్తమురాలైతే ఎంతమందిని కనీ చేస్తుందో. నాకు మా అమ్మమ్మ గారు ఉన్నారు, ఆవిడ సంతానం 70 మంది. అంటే చూడండి, ఒక ఆడామి 70 మందికి, ఇంకా ఆ 70 మంది ఎంతమందికి వెళ్తుంటుందో అర్థమవుతుందా? చాలామంది అనేవాళ్ళు ఆవిడ యొక్క క్షేత్రము మంచిది అని. అంటే ఇది అన్నమాట. అంటే సులక్షణాదేవి తల్లిదండ్రులకు యథావిధిగా అన్ని అంత్యక్రియలు చేసింది. అందులో ఉంటారు కదా బంధువులు కొంతమంది. ఈ బంధువులలో కొంతమంది సులక్షణాదేవిని మేము వివాహం చేసుకుంటాము అంటే కొంతమంది సానుభూతితో కూడా తప్పది కాటువంటి సమయంలో ఈ సానుభూతితో కొంతమంది మేము వివాహము చేసుకుంటాము అని అడిగారు. చూడండి, ఈ అమ్మాయి చెప్తుంది, తమ తల్లిదండ్రులు తమకు వివాహము చేయాలి, నా తల్లిదండ్రులు చేయాలి వివాహము. ఇప్పుడు నేను స్వయంగా పతిని ఎంచుకునే యోగ్యతలో లేను. ఎందుకంటే ఇప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. ఇప్పుడు నేను ఎవడు మంచివాడో ఎలాంటి వాడో తెలుసుకొని నేను పెళ్లి చేసుకునే మానసిక పరిస్థితిలో లేను. నా తల్లిదండ్రులు చేయలేదు కాబట్టి ఇక నాకు పెళ్లి మీద ఆసక్తి లేదు. తన దుర్దర్శిని అంటే తనకున్నటువంటి ఆ కష్టాన్ని తలుచుకుంటూ తల్లిదండ్రుల యొక్క మరణమును కళ్ళారా చూసి వారికి చేయవలసినవన్నీ చేసింది కదా. అంటే తల్లి జీవించి ఉండగానే సతీసాగమనం చేసింది ఆవిడ. కాబట్టి ఈ అమ్మాయి కూడా ఎంత గొప్ప నిష్ఠాగనిష్టాలు అవుతుందో. అప్పుడు ఆవిడ అనుకుంటుంది, ఇక నాకేమీ అవసరం లేదని చెప్పింది. ఆవిడ ఆ తర్వాత సులక్షణాదేవి అంటే నేను నిజంగా ఆ అమ్మాయి గొప్పది కాబట్టి అక్కడ మనకి
కాశీకి నన్ను సులక్షణ అనే చెప్తాడు సుబ్రహ్మణ్య స్వామి, కానీ ఆయన చెప్పాడు, నేను అలా చెప్పకూడదు కదా. అందుకని ఈ సులక్షణాదేవి ఇంద్రియాలను మనసును జయించి, అంటే ఇంద్రియాలను జయించి, కామ క్రోధ ఇవన్నీ మనకి వస్తాయి కదా, ఇంద్రియాలను జయించి మనసును జయించి బ్రహ్మచర్యమును స్వీకరించి ఈ కాశీక్షేత్రంలో ఉన్నటువంటి ఈ లోలార్క్ ఆదిత్యుని వద్ద, అంటే అంతకుముందు దాకా తల్లిదండ్రులు వచ్చిపోతూ ఉన్నారు, ఈ అమ్మాయికి అక్కడ ఇక ఈయనే నాకు శాశ్వతమైనటువంటి నాథుడు, తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనప్పటికీ ఈయనని అక్కడికి వచ్చి ఆ అమ్మాయి ఆ ఉత్తరార్క్ ఆదిత్యుని వద్ద ఘోరాతి ఘోరంగా తపస్సు చేయడానికి నిర్ణయించుకుంది. అయితే ఎప్పుడైతే ఆ అమ్మాయి ఆ విధంగా ఘోరాతి ఘోరంగా తపస్సు చేయడానికి నిర్ణయించుకుందో ఆ రోజు నుంచి ఒక చిన్న మేక పిల్ల కూడా ఆ అమ్మాయి దగ్గరికి వచ్చేది, ఉదయం వచ్చేది, చక్కగా వచ్చేది. అక్కడ ఉన్నటువంటి ఇందాక చెప్పాం మనం అర్క కుండని, ఆ అర్క కుండలో అదేదో రెండు నీళ్ళు తాగి కొంచెం మునిగేసి స్నానం చేసి వచ్చి ఈ అమ్మాయి తపస్సు చేసుకుంటూ కూర్చుంటే అది కూడా అక్కడే కూర్చొని ఉండేది. ఏదో నామమాత్రంగా మా మాతాజీ లాంటి వాళ్ళు పోయిన వాళ్ళు అక్కడ ఏదైనా పండు పెడితే నామమాత్రంగా అది తిని ఈ అమ్మాయికి కాపలాగా ఉండేది, ఉండి రాత్రి పొద్దుపోయే సమయానికి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేది. అంటే చూడండి, ఆమె తపస్సును ఆరంభించిన దినము నుండి ఒక మేక పిల్ల ప్రతిదినం వచ్చి నిశ్చలముగా ఆమె దగ్గర కూర్చొని ఉండేది. తృణప్రాయముగా ఏదో దొరికిన ఆహారము మాత్రమే అది తినేది. ఉత్తరార్క ఆదిత్యుని యొక్క అర్కకుండంలో నీరు తాగి స్నానం చేసి సంధ్యా సమయము వరకు తపస్సులో నిమగ్నమై సాయంత్రము తన యజమాని ఇంటికి వెళ్ళిపోయింది. ఈ విధంగా సులక్షణాదేవి ఆ యొక్క మేక 1 కాదు 2 కాదు 6 సంవత్సరములు ఘోరాతి ఘోరముగా తపస్సు చేశారు. అంటే క్షమించాలి, మనం కూడా చాలామంది ఇక్కడ ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు కాశీలో, కానీ నిజంగా ఈశ్వరుణ్ణి కాశీఖండంలోనే అమ్మ పార్వతీమాతే చెప్తుంది మనకి, కాశీలో ఒక నిమిషములో 40వ వంతు మీరు ఈ కాశీ క్షేత్రము మీద భక్తిని ప్రదర్శిస్తే అప్పుడు చాలు మీకు ఇది దైవత్వం కనబడుతుంది. అంటే ఆ సమయం రావాలి మనకి. అంటే ఘోరాతి ఘోరంగా తపస్సు వారిరువురు 6 సంవత్సరాలు చేస్తున్నారు. అయితే ఒక సాయం సంధ్య వేళ రోజు పార్వతీ పరమేశ్వరులు తిరుగుతూ ఉంటారు కాశీలో, వాళ్ళిద్దరే కదా సమస్త దేవతలు తిరుగుతుంటారు కాశీలో, మీరు చూడగలిగే స్థాయికి వెళితే చూడవచ్చు. ఒక సాయం సంధ్య వేళ పార్వతీ పరమేశ్వరులు విహరించుకుంటూ తిరుగుతున్నారు. అలా తిరుగుతూ ఉన్నప్పుడు జగన్మాత అయినటువంటి పార్వతీమాత కరుణార్ద్ర హృదయముతో బంధుహీనులైనటువంటి ఆ అమ్మాయి బంధువులు ఎవరు లేరు కదా, శరీరంతో కూడా క్షీణించిపోయింది, తినట్లేదు కదా, అటువంటి ఆ అమ్మాయిని చూసి దేవా తక్షణమే ఈ అమ్మాయికి ఈ సులక్షణకు వరము ప్రసాదించండి. చూడండి, అలా విహరిస్తుంది జగన్మాత కదా, తల్లి కదా, ఆవిడికి వెంటనే తెలిసిపోయింది. అంటే ఒక రకంగా మనకి దేవతలకి మనకు ఒక సంవత్సరం దేవతలకు 1 రోజుతో సమానం, అవునా? అంటే 6 రోజుల అమ్మాయి తపస్సు చేసేటప్పటికి జగన్మాత అయినటువంటి పార్వతీమాతకి వినపడిపోయింది. ఆ 6 రోజు బిడ్డ ఏమీ తినట్లేదు, అక్కడ తపస్సు చేస్తుందని తెలిసి ఆ నాదుడిని పట్టుకొని పోదారా మన ఇద్దరు విహారానికి పోదామని అలా పట్టుకొని వచ్చి ఇక్కడ చూసినట్టుగా చూసి ఆవిడ, నాథా ఇదిగో ఈ అమ్మాయికి వరాన్ని ప్రసాదించండి అంటుంది. మహాదేవుడు విన్నపమునకు, ఆ యొక్క మాత విన్నపమునకు ఆది దంపతులు అప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి ఉత్తరార్క ఆదిత్యుడు ఉన్నాడు కదా, సూర్యనారాయణుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగము, అందులో నుంచి ఈ యొక్క ఆది దంపతులు దర్శనమిచ్చారు. చూడండి, ఇది అదృష్టం అంటే. మనం కూడా అలా నిజంగా దర్శనమిచ్చిన భావన పొందండి. ఈ పార్వతీమాత ఆ యొక్క అమ్మాయిని తాను తపస్సులో సమాధి స్థితిలో ఉంది కదా, ఆ అమ్మాయిని తాకి పుత్రి వరము కోరుకో మహాదేవుణ్ణి అని చెప్తుంది. చూడండి, ఆ మహాదేవి అయినటువంటి పార్వతీమాత నీకేం వరం కావాలో చెప్పమ్మా, మా ఆయన ఇచ్చేస్తాడు నీకు అని అమ్మవారు అడగడం అంటే అది అమ్మాయి లక్షణం. అందుకు సులక్షణాదేవి ఆది దంపతులకు ముందు మనస వాచ కర్మణ ఒక నమస్కారం పెట్టింది. ఆ నమస్కారం పెట్టి, మాత మీరు మంచివారు, చక్కగా నాకు ఒక వరం ఇస్తానంటున్నారు, నాకు వరం తర్వాత సంగతి,
నాతో పాటు ఈ మేక నా యొక్క తపస్సుకు సాక్షీభూతముగా నాకు ఆత్మబంధువుగా నన్ను కనిపెట్టుకొని ఉంది. అంటే చూడండి ఏ విధంగా మనకి మహాభారతంలో పంచ పాండవులు రాజ్యాన్ని అంతా వదిలి 5గురు పాండవులు ద్రౌపది 6గురు ఊరి పొలిమేర దాటుతారట. అలా దాటినప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో ఒక నల్ల కుక్క వాళ్ళ వెనక పడుతుందట. వాళ్ళు అనుకుంటారు ఏదో వస్తుందో పోతుందో అనుకుంటారు. అది అక్కడి నుంచి వాళ్ళతో వాళ్ళు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేస్తారో అన్ని సంవత్సరాలు వాళ్ళతోనే వస్తుందట. అలా వచ్చేటప్పుడు మధ్య ఫస్ట్ ద్రౌపది దేవి చనిపోతుంది. ఆ తర్వాత ఒక్కొక్కరు అందరూ చనిపోతారు, కుక్క మాత్రం జీవించే ఉంటుంది. చూడండి ఇది ఆశ్చర్యం అంటే. అలా చివరికి వెళ్ళేటప్పటికీ ఈ యొక్క ధర్మరాజు ఈ కుక్క మాత్రమే మిగులుతుంది. అక్కడ ఉన్నటువంటి దేవేంద్రుడు ప్రత్యక్షమవుతాడంట. నాయనా నువ్వు స్వర్గము దాకా నడుచుకుంటూ వచ్చేసావు, ఇక నువ్వు స్వర్గానికి రావాలి, నీకు ఒక దివ్య దేహాన్ని ఇస్తాను, స్వర్గానికి వచ్చాయంట. నాకొద్దండి, ముందు నాతో వచ్చినటువంటి ఈ కుక్కకి ఏంటి ముందంటే కుక్కకి జంతువులకి అలా అయ్యేమో నీకే ఇస్తాము అంటే మీ మోక్షం మీ యొక్క స్వర్గము వద్దు, మీరు వద్దు దానికి ఇవ్వకపోతే. అంటే చూడండి పరీక్ష ఎలా ఉందో అక్కడ. అప్పుడు వెనకనున్నటువంటి ఆ కుక్క యమధర్మరాజుగా దర్శనమిస్తుంది. అంటే ఇక్కడ ఏమి పరీక్షించారంటే యమధర్మరాజు నిజంగా 5గురు అన్నదమ్ములను తీసుకొని ఒక ధర్మపత్నిని తీసుకొని నడిచి వస్తున్నాడు కదా. ఇటువంటి ఈ సందర్భంలో ఎక్కడైనా తన ఆస్తి మీద కానీ తన భార్య కానీ తమ్ముళ్ళు కానీ చనిపోయినప్పుడు వియోగాన్ని పొంది ఏమైనా కర్మబంధాల్లో ఇరుక్కుంటాడా, ఇవన్నీ పరీక్షిస్తున్నాడు యమధర్మరాజు వెనక చేరి. అంటే మనము ఇప్పుడు కాశీకని బయలుదేరుతారు చాలామంది. ఇప్పుడు మనం విజయవాడ ఎక్కుతాము, కాశీకని బయలుదేరుతాం. ఏదో మా మాతాజీ గారు చెప్పారు కాశీ రమ్మని, అన్నీ చూసుకుంటాననింది, నా జేబులో 3000 ఉన్నాయి, అవి సరిపోతాయో లేదో, అక్కడికి పోయాక రూమ్ ఆమె ఫ్రీగా ఇస్తుందో ఇదో, భోజనం పెడుతుందో పెట్టదో, నేను 9 రోజులు అనుకున్నాను 9 రోజులకి 3000 సరిపోతుందో లేదో, ఇన్ని ఆలోచనలు అపనమ్మకాలు మనకి చాలా ఉంటాయి. అవునా కాదా? మనం అక్కడికి పోయాక ఆమె ఫోన్ ఎత్తుతుందో లేదో అర్థమవుతుందా? అందుకని ముందు నుంచే ఫోన్ చేస్తా వస్తాం. అంటే ఈ అపనమ్మకాలు ఉండడం వల్ల అంటే భగవంతుడి మీద భారం వేసేయాలి అనుకున్నప్పుడు నిజంగా మాతాజీ ఎత్తకపోయినా కానీ రైల్వే స్టేషన్ దిగగానే ఏవో పుణ్యాత్ముడు మా ఇంటికి రాపోదాం అంటాడు. లేకపోతే ట్రైన్లోనే మనకు పరిచయమై అక్కడ దాకా ఎందుకు మా ఇంటికే పోదాం రా, మేము తీసుకెళ్తా నేను చూపిస్తా అంటాడు. ఈశ్వరుడి నమ్మకం ఉన్నట్లయితే ఆ స్థాయి మనకి దొరుకుతుంది. అయితే ఆ అమ్మాయి చెప్తుంది, మాత ఈ యొక్క మేక నా తపస్సుకు సాక్షిగా చాలా కాలము నుండి నా ఆత్మబంధువుగా ఉంది. అంటే చూడండి అప్పటి వరకు తల్లిదండ్రులు లేక ఆప్యాయత లేక ఆ అమ్మాయి ఉంది కదా, ఆ మేకే తన ఆత్మబంధువుగా ఉందట. పశు జన్మ అయినందువలన ఈ మేక నోరు తెరిచి మీతో మాట్లాడలేకపోతుంది, కాబట్టి ముందు ఈ మేకకు మీరు వరాన్ని ఇవ్వండి అంటే అప్పుడు ఇంకా ఈశ్వరుడు ఆశ్చర్యపోయాడు. చూడు తల్లిదండ్రులను పోగొట్టుకుంది, నా అనేవాళ్ళు లేరు, సాక్షాత్ ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు దర్శనమిచ్చాం మనము, గబగబా ఆ అమ్మాయి కదా వరం కోరుకోవాలి, ఏదో తుచ్చమైనటువంటి ఒక జీవి కోసము వరం కోరుతుందని మహాదేవుడి సైతం ఆశ్చర్యపోయి మహాదేవితో అంటున్నాడు, నువ్వు చెప్పి ఇక నేనేం వరం ఇవ్వమంటావు అంటున్నాడు. చూడండి ఇక వాళ్ళకి ఏం వరం ఇవ్వాలో తెలియక పార్వతీమాతను అడుగుతున్నాడు, నువ్వు చెప్పు దేవి ఏం వరం ఇవ్వమంటావు ఈ అమ్మాయికి అంటే. కావున ముందుగా ఈ మేకకు వరం ఇచ్చి అనుగ్రహించమంటే ఇది విన్న ఆది దంపతులు బహుప్రసన్నమై మహాదేవుడు ఏమి వరం ఇవ్వాలో చెప్పమని పార్వతీమాతనే అడిగాడు. ఎందుకంటే ఆవిడగా తీసుకొచ్చింది వరం ఇవ్వమని. ఈ అమ్మాయి చూస్తే మేకకి ఏమంటుంది, ఇప్పుడు చెప్పు నేను ఎవరికి ఇవ్వాల వరం అంటే. అందుకు పార్వతీమాత ఈ యొక్క సులోచనాదేవిని ఏమంటుంది, ఈవిడిని నా సఖిగా చేసుకుంటాను అంటే. సఖి కంటే ఒక ఇష్టమైన స్నేహితురాలుగా. ఇది కాదా అదృష్టం అంటే? ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మనము అమ్మవారి దర్శనానికే నోచుకోలేము, అమ్మవారి పాదములు ఎందుకు మనం చూడడానికే పనికిరాము. మనం అమ్మవారి అనుగ్రహం కలిగితే చాలు అనుకుంటాం మనం, కానీ అటువంటిది ఆ అమ్మాయి అమ్మవారి యొక్క సఖిగా అంటే ఆవిడ స్నేహితురాలుగా మారిపోయింది. చూడండి ఇది అదృష్టం అంటే. మనం ఎన్నో ఈ
తుచ్చమైన భోగాలు కోరుకుంటాము, వాళ్ళే వరం ఇచ్చారు ఆ అమ్మాయికి. అంటే అందుకు పార్వతీమాత ఈ యొక్క సులక్షణ నా సఖిగా నా సకుల స్థానములో ఇవ్వవలసిందిగా మహాదేవుణ్ణి వరం కోరింది. అంటే ఎక్కడ భూలోకంలో ఉన్నటువంటి ఈ సులక్షణ ఎక్కడ మణిద్వీపంలో అమ్మవారు ఉంటుందో, అంటే అవి శాశ్వతమైన లోకాలు. మనం చెప్పుకున్న విష్ణు లోకాల వరకు ఒక ప్రళయాంతకంలో క్షణకాలంలో పోతాయి, కానీ ఆ తర్వాత ఉన్నటువంటి కైలాసము ఆ పైన ఉన్నటువంటి లోకాలు ఉంటాయి శాశ్వతంగా. చూడండి, ఈ అమ్మాయి అందుకు మహాదేవుడు అంగీకరించి అలాగే అని చెప్పి ఈ మేక కదా ముందు వరం ఇమ్మంటుంది ఆ అమ్మాయి, కాబట్టి ముందు మేకకి ఇస్తే ఆ అమ్మాయి ఏ పదవి ఇచ్చినా ఒప్పుకుంటుంది. కాబట్టి ఆ అమ్మాయికి చెప్తున్నాడు, ఈ మేకయు ప్రస్తుతము ఈ యొక్క జన్మ తర్వాత కాశీ యొక్క రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి రాజుకు పుత్రికగా పుడుతుంది. చూడండి, మేక ఎక్కడ కాశీ యొక్క రాజుకి పుత్రికగా పుడుతుంది. సర్వభోగ భాగ్యాలు అనుభవించి చక్కటి దాంపత్య జీవితాన్ని అనుభవించి ఆ జన్మలో ఈ యొక్క కాశీ క్షేత్రములో విముక్తి ముక్తి మోక్షాన్ని పొందుతుంది. తప్పకుండా ఆ అమ్మాయికి మోక్షం వస్తుంది అని ఈశ్వరుడు ఆ అమ్మాయికి చెప్పడం జరిగింది. అయితే ఈ అమ్మాయి ఈ మేక మళ్ళా వరమిస్తున్నాడు. ఈ మేక సూర్యోదయమునకు పూర్వము ఈ యొక్క అర్కకుండములో ఈ యొక్క పుష్యమాసములో, అంటే ఈశ్వరుడు దర్శనమిచ్చే రోజుకి అదొక పుష్యమాసము. మళ్ళీ ఇంకొక కారణం కూడా ఉంది, చెప్తాను. ఈ పుష్యమాసము కావున ఈ అర్కకుండముని బక్రియా కుండని మార్చారు. అంటే మీరు ఆ ఉత్తరార్క ఆదిత్యుణ్ణి పుష్యమాసములో ప్రతి నెల పుష్యమాసంలో ప్రతిరోజు కానీ, అందులో వచ్చే ఆదివారములు కానీ, అందులో వచ్చే సప్తమి రోజు కానీ, అందులో వచ్చే షష్ఠి రోజు కానీ, లేదా ఆ పుష్యమాసంలో ఉత్తరార్క ఆదిత్యుని యొక్క తేజస్సు ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా అక్కడ వరం ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఆ అర్కకుండు బక్రియా కుండుగా మారిపోయింది. అంటే ఇప్పుడు మీరు వెళ్ళారనుకోండి, అక్కడ చాలా మేకలు ఉంటాయి, ఇప్పటికీ కూడా ఉంటాయి. అంటే ఈ క్షేత్ర ఫలము కోరువారు, అంటే ఇప్పుడు మనం కాశీ వచ్చామనుకోండి, కాశీ వాస ఫలం కోరుకుంటున్నాము. అంటే కాశీ ఎవరైతే కాశీలో ఉంటారో వారు కాశీ వాసి అయితే, అందుకే మన తెలుగు వాళ్ళందరూ వస్తున్నారు ఇక్కడికి, వాళ్ళకి తప్పకుండా విముక్తి ముక్తి మోక్షము దొరుకుతుంది. అందుకే కదా మనకి అక్కడ ఉన్నటువంటి ఎన్నో ఆస్తులు భోగ భాగ్యాలు అన్నీ వదులుకొని ఇక సాల్లే మాకు అనుకుని కాశీ క్షేత్రానికి వస్తున్నాం. అయితే ఇక్కడ చూడండి, ఈశ్వరుడు ఒక చక్కటి ఇచ్చాడు. కాశీ క్షేత్ర ఫలము కోరువారు, అంటే కాశీలో వచ్చి నిజంగా మీరు ఉండడం కన్నా ఈ పుష్యమాసం అంతయు, అంటే పుష్యమాసం అంతయు ఈ యొక్క ఆదివారం కానీ నేను ఇప్పుడు చెప్పినట్టు ఈ బక్రియా కుండలో స్నానం చేసి ఉత్తరార్క ఆదిత్యుని కానీ పూజించినట్లయితే మీకు కాశీవాస ఫలితము దొరుకుతుంది. అంటే ఒక్క నెల రోజులు మనం పుష్యమాసములో ఆ బక్రియా కుండులో స్నానం చేసి ఉత్తరార్క ఆదిత్యుని కానీ పూజించినట్లయితే ఆ ఒక్క నెల చాలు మనం మనస్ఫూర్తిగా చేస్తే మీకు కాశీవాస ఫలితం. ఒకవేళ మీరు బయట ఏ ఫారిన్ కంట్రీకో ఎక్కడో తిరిగి వచ్చినా చివరి రోజుకు లాక్కొస్తాడు ఇక్కడికి. మీకు నేను చెప్పాను, ఒక ఆవిడ పాప 43 సంవత్సరాలు అమెరికాలో ఉంది. ఆవిడ బోర్మని ఏడ్చి నేను ఒక్కసారి కాశీ చూస్తాను, తర్వాత మీ ఇష్టం అనిందంటే కొడుకుల్ని. కాశీ వచ్చింది, 3 రోజులు ఉంది, 3వ రోజు ఇక్కడే చచ్చిపోయింది. అంటే చూడండి, 40 సంవత్సరాలు ఆవిడ ఎక్కడో అమెరికా అంత భోగంగా అనుభవించిన ఆవిడ కాశీకి వచ్చి పోయిందంటే ఆవిడ పూర్వజన్మలో ఏదో చేసి ఉంటుంది కాశీలో. ఇదేమిట ఎవరు కాశీ క్షేత్ర ఫలితము కావాలనుకుంటారో, అంటే 3 లోకాల కంటే మనం చెప్పుకున్నాము, అంటే మన ఈ 14 లోకాలు స్వర్గం వరకు ఉన్నవి 14 లోకాలు, ఇది ఒక లోకం కింద. ఆ తర్వాత బ్రహ్మలోకము, వైకుంఠ లోకము, ఈ 3 లోకాలలో కూడా ఎక్కడ దొరకని మోక్షము మన కాశీ క్షేత్రంలో దొరుకుతుంది. పార్వతీమాత అనుగ్రహంతో ఈ సులక్షణాదేవి, అంటే వరం ఇచ్చాడు కదా నా సఖిగా అన్నాడు, ఈవిడ అప్పటిదాకా ఎండిపోయి ఉంది కదా పాపం, తిండి నీళ్ళు లేక. అప్పుడు ఈ సులక్షణాదేవి దివ్య భవ్యమైనటువంటి అవయవములతో, అంటే ఆవిడ శరీరము ఒక దేవకన్యలా మారిపోయింది. ఎందుకంటే ఆవిడ శాశ్వతమైన లోకాలకు వెళ్ళాలి కదా, మామూలు శరీరంతో వెళితే ఎలా కుదురుతుంది? ఆ యొక్క దివ్య భవ్యమైన అవయములతో, పట్టు పీతాంబరాలతో, అనేక సుందరమైన ఆభరణములతో, దివ్య జ్ఞానమును కలిగి, ఎందుకంటే అక్కడ జ్ఞానమే ఉంటుంది, అక్కడ దివ్య జ్ఞానము కలిగి చామర ధారిణి అయి
అమ్మవారి యొక్క శిష్యులైనటువంటి జయ, విజయ, జయంతిక, శుభ, నంద, సునంద వారు వచ్చి ఈవిని తీసుకొని వెళ్ళినటువంటి భ్రాంతి ఆవిడని తీసుకొని వెళ్ళడం జరిగింది. చూడండి, ఎక్కడికి వెళ్ళింది? మోక్షం కాదు, మోక్షానికి కన్నా గొప్ప మోక్షము, శాశ్వతమైన ఆనంద స్థాయి అది అమ్మవారి లోకంలో.